ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి వచ్చిన శ్రమలు అవి మన మంచి కొరకే అనేది టైటిల్. దేవుని యందు భయభక్తులు గలవారికి వచ్చిన శ్రమలు అవి మన మంచి కొరకే. దీన్నే కీర్తనకారుడు ఇలా అంటాడు, 119వ కీర్తనలో ఏమంటాడంటే, శ్రమ కలగడం నాకు మేలైందని ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్పాడు. మామూలుగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకోండి, మనకి డౌట్ లేదు, మనం ఖచ్చితంగా దేవునికి భయపడేవాళ్ళం. మనకి భక్తి ఉంది, ప్రతిరోజు ఇలా ప్రేయర్ వారియర్స్గా దేవుని సన్నిధిలోనికి వస్తున్నామంటే మనకేమి ఎవరు జీతాలు ఇవ్వట్లేదు, డబ్బుల కోసం మనం ప్రార్థన చేయడానికి స్థలంలోనికి మనము రావడం లేదు. స్వచ్ఛందంగా మన ఇంటి దగ్గర నుంచి మనము ప్రార్థనలో ఏకీభవించాలి. మేము అనేక అంశాల కొరకు మొర్ర పెట్టాలని ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, వ్యాపారం చేసుకున్న వాళ్ళు, ఇంటి దగ్గర ఎవరు ఖాళీగా ఉండరు. ఖాళీగా ఉన్నవాళ్ళు అన్న పదం మనం ఖాళీ చేసుకోవాలి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని చూసినప్పుడు చాలామంది ఖాళీయే కదా అనుకుంటారు. ఎక్కడ ఏం ఖాళీ ఉండదు, దానికి తగిన పని అందరికీ ఉంటుంది. మనమైతే ఎంప్లాయీస్ లాగా ఏం చేస్తున్నాం, పనులు ముగించుకొని పరుగులు పెట్టుకుని వస్తున్నామంటే ఏదో మూల భక్తి పరులమే కదా, అంతేనా? ఏదో ఒక మూల, పోనీ అంత భక్తి పరులమేమని మనల్ని ఏమీ స్టాంప్ అయ్యక్కర్లేదు, కానీ ఏదో ఒక మూల మనం భక్తి పరులమే. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి ఏమైనా సమస్యలు, శోధనలు వచ్చాయనుకోండి, అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, మన మంచి కొరకే చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చేదైనటువంటి నీళ్లు ఉన్నాయి, మారా జలములు. ఆ మారా జలములలో మోషే వేసినటువంటి కొమ్మ లాంటిదంట భక్తిపరుడికి వచ్చిన శోధన. భక్తిపరుడికి వచ్చినటువంటి శ్రమ ఎలాంటిదంటే, మోషే గారు వేసినటువంటి కొమ్మ లాంటిది. చేదైన జలాలలో మోషే ఏం చేశాడు, ఒక కొమ్మ వేస్తే ఆ జలాలు ఎలా అయిపోయినాయి, మధురముగా మార్చబడిపోయినాయి. ఆ కొమ్మ ఔషధ గుణాలు కలిగినటువంటి కొమ్మ గనుక ఈ భక్తిపరుల జీవితాలలో వచ్చినటువంటి శ్రమ ఆ కొమ్మ అన్నమాట. ఆ కొమ్మ ఏం చేస్తుందంటే మనల్ని మధురంగా మార్చేస్తుంది. ఆ కొమ్మ ఔషధంగా మారిపోయి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏ బంగారు వస్తువైనా కూడా అగ్ని చేత కాల్చబడకపోతే అది అసలు ఆర్డినరీ, మామూలుగా వెలగల బంగారు వస్తువే కాదు, అంతే కదా. అగ్ని తగలనటువంటి బంగారానికి విలువ ఎలా లేదో, మన జీవితంలో శ్రమ కూడా అగ్ని వలె మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు అది ఒక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఆ శ్రమ తరువాత సువర్ణంగా మార్చబడిన ఈ పాత్ర ఒక గౌరవాన్ని పొందుకుంటుంది, ఒక వెలను పొందుకుంటుంది, ఒక విలువను పొందుకుంటుంది. అదే ఆ పాత్రకి ఆ అగ్ని కనుక తగలకపోతే అది మామూలు పాత్ర, అగ్ని తగిలితే అది బంగారు పాత్ర. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి వచ్చేటువంటి శ్రమ ఎలాంటిదంట, అది ఔషధము లాంటిది. అది మనకి మధురముగా మన జీవితాలలో, మన జీవితాన్ని జలములను మధురం చేసేటువంటి ఒక మధురమైనటువంటి ఔషధము లాంటిది అంటున్నారు భక్తులు. ఇవన్నీ కూడా కొటేషన్స్ ఇవన్నీ. మరి మనకేమనిపిస్తుంది, శ్రమలు కలుగుతున్నప్పుడు అప్పుడప్పుడు చాలామంది అసలు శ్రమలే కలగవు, అంతా కూడా మంచే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది, మీరు ఇలా చేయండి, మీరు అలా చేయండి అని చాలా మంత్రాలు అంటే ఏంటి, మీరు ఇలా చేస్తే, ఇన్నిసార్లు దేవునికి ప్రార్థన చేస్తే, ఈ టైంలో చేస్తే, ఆ టైంలో చేస్తే అని ఏవో ఎవరికి తోచిన ఎక్స్పీరియన్సెస్తో వాళ్ళ జీవిత సాక్ష్యాలతో వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి యోబు ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను, మరి యెహోవా ఇచ్చాడు, సాతాను తీసిపోయాడు అనలేదేమి, అంతే కదా. దేవుడు ఇచ్చాడు మనకి, దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు డబ్బులు ఇచ్చాడు. సాతాను గడు వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి మనల్ని అప్పుల్లో పడేశాడా? ఎవరిచ్చారు, ఎవరు తీసుకున్నారు? ఆయనే. ఆయనకి తెలియకుండా ఏది కూడా జరగదు, ఆయన హ్యాండ్ లేకుండా ఏది కూడా జరగదు అనే సత్యము, అది 100% సత్యం, అదంతే సత్యము. కాబట్టి భక్తిపరులైనటువంటి మనకి మన జీవితాలలో స్వంతంగా చేసుకున్న అపరాధాల ద్వారా వచ్చిన శ్రమే కానీ, పరీక్షలు మనకి పెట్టాలన్న ఉద్దేశంతో వచ్చిన శ్రమే కానీ, పరిస్థితుల గుండా వచ్చినటువంటి శ్రమే కానీ, నీవు దేవుని ఎడల భయము భక్తి కలిగి నీ భక్తిని అలాగే కొనసాగిస్తూ ఉంటే
ఆ యొక్క శ్రమ మేలుగా మార్చబడుతున్నది అనేది 100% సత్యమని ఈరోజు మీరు అందరూ గ్రహించాలి. దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదా? దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితుల గుండా మమ్మల్ని నడిపిస్తున్నాడు? ఎందుకు ఈ శ్రమ మా జీవితంలోనికి ఎల్లవ్ చేయబడిందనే అనేకమైన ప్రశ్నలు మనకుంటాయి. కానీ మనం ఒకటి నమ్మాలి, మనం ఆయన చేతుల్లో ఉన్నాం. మనల్ని సృష్టించిన వారు ఆయనే. ఇప్పుడు ప్రస్తుతం మనల్ని నడిపిస్తున్న వారు కూడా ఆయనే. ఏ మార్గం గుండా అయితే మనం వెళుతున్నామో అది ఆయనకి తెలిసే ఉన్నది. ఈ శ్రమని దేవుడు నాకు 100% మేలుగా మారుస్తాడు. ఆ మోషే యొక్క ఆకుగా లేదంటే చెట్టుగా కొమ్మగా ఉంది ఈ శ్రమ నాకు. అది ఎప్పుడైతే నా జీవితంలోకి ఇలా వేయబడుతుందో నా జీవితం అంతా మధురంగా మార్చబడుతుంది అనే ఒక నిశ్చయత ఈ ఇయర్ ఎండింగ్లో మనకు రావాలి. ఆ నిశ్చయత లేనివాడు ఆత్మహత్యలు చేసుకుంటాడు. ఆ నిశ్చయత లేనివాడు తలా నోరు బాదుకుని ఏడుస్తూ ఉంటాడు. ఆ నిశ్చయత లేనివాడు ఎప్పుడు నాకు ఎందుకు వచ్చిన బ్రతుకు, నా బ్రతుకింతే అని వాళ్ళ బ్రతుకుని వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు. యోసేపు జీవితంలోనికి వచ్చిన శ్రమ గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. 50వ అధ్యాయము ఆదికాండం చూడండి, 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి గాని నేటి దినము జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఇప్పుడు ఇది యోసేపు చాలా భక్తిపరుడు. చిన్నప్పటి నుంచి దేవుని యొక్క దర్శనాలను చూసేవాడు. అన్యాయాన్ని సహించడు. అన్నలు తండ్రికి చాటుగా ఏమైనా వ్యవహారాలు చేస్తూ ఉంటే వచ్చి కంప్లైంట్ చేసేవాడు. వాళ్ళు చేసిన పనులు యోసేపుకి నచ్చేవి కాదు. యోసేపు సెపరేట్. యోసేపు దేవుని ఎడల నమ్మక, దైవ భయము, భయభక్తులు ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉన్నాడు యోసేపు. కాబట్టి వాళ్ళ అన్నలతో కలవలేదు. వాళ్ళు చేసినటువంటి అన్యాయంలో పాలిభాగస్తుడిగా లేడు. కాబట్టి వాళ్ళ అన్నలకి ఈయనకి సూట్ అవ్వల. అప్పుడు ఏం చేశారు? ఈయనకి కీడు చేయ తలపెట్టారు. వాళ్ళు కీడు చేయని ఉద్దేశించారు మీరు. కానీ ఈరోజు అనేక మంది ప్రజలు బ్రతుకున్నట్లుగా అది నాకు మేలుగా మార్చబడిందని యోసేపు చెప్పాడు. మరి ఆయన దగ్గర నుంచి మనం తీసుకుంటే ఇక్కడ ఒక్కొక్కరి జీవితంలో ఉన్నటువంటి డిలే అవ్వచ్చు, మీ ఇంట్లో ఉన్నటువంటి శోధన అవ్వచ్చు, మీ ఒంట్లో ఉన్నటువంటి శోధన అవ్వచ్చు, లేదంటే మీ భర్త విషయం అవ్వచ్చు, భార్య విషయం అవ్వచ్చు. ఏదైనా సరే దేవునికి తెలిసే జరిగింది కదా ఇదంతా. అప్పుడు మీరు నమ్మకస్తులుగా కానీ ఉంటే, అంటే మీ సొంత అపరాధాల ద్వారా కూడా కొంతమంది తెచ్చుకున్నారు అది. కానీ ఇంకేం చేస్తారు మీరు? ఇంకా అది తప్పదు. ఇంకా అది దానికి సంబంధించినది మీరు అనుభవించాల్సిందే. అక్కడ మీరు అనుభవిస్తూనే నమ్మకస్తులుగా కానీ ఉంటే దేవుడు దాన్ని మేలుగా మీ జీవితంలో మారుస్తాడు. శైతాన్ చూస్తూ అనుకుంటూ ఉంటాడు శోధకుడు, భలే జరిగిందిలే, ఆయన బిడ్డలే ఎలా చేశారో చూడు, ఆయన గుండెల మీద తన్ని అటు వెళ్ళారు, ఆయన బిడ్డలే కానీ ఎంత పొరపాట్లలో పడ్డారో చూడు, నువ్వు మంచిగా చేసావని వాడు స్వరముతో మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలో దేవుడు చూస్తూ ఉంటాడు. తన ప్రజలకు ఎప్పుడు వాంటెడ్లీ దేవుడు కీడు చేయవాడు. ఆయన కానే కాదు, ఆయన కీడు తలపెట్టాడు. కీడు వచ్చేసింది, కానీ వచ్చినప్పుడు నీవు అదే భయముతో అదే భక్తితో నీవు ఉన్నప్పుడు కీడు జరిగింది, కానీ దానిని దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే మేలుగా మార్చేస్తాడని నువ్వు నమ్మాలి అంతే ఖచ్చితంగా. అది దేవుడు నీకు అది ఎప్పుడు నువ్వు నమ్మకస్తుడుగా ఉంటే. యోసేపు నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఆయన మేలుగా మార్చేశాడు. బహుప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండేటట్లుగా నన్ను ఈరోజు దేవుడు చేశాడు. ఆ కీడు నాకు మేలుగా మార్చబడింది అని యోసేపు యొక్క స్టేట్మెంట్. ఇంకా తర్వాత ఎవరున్నారు ఇలాంటి వాళ్ళు? ఎవరినైనా చెప్పండి, ఇంకెవరైనా ఉన్నారా? యాకోబు ఒక దినాన యబ్బోకు రేవు దగ్గర పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. అతనికి ఎదురుగా మరణ భయం ఉంది, శోధన ఉంది, శత్రు భయం ఉంది. అసలు ఏం జరుగుతుందో, రేపు పొద్దున్న అన్న తినను కలిస్తే ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలీదు. ఆయన సొంత అపరాధం అనండి, తల్లి ద్వారా వచ్చిన శోధన అనండి, ఏదో శ్రమ వచ్చింది ఆయన జీవితంలోనికి. గడిచిపోయాయి కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచిపోయాయి. తర్వాత ఇప్పుడు ఆయన బయలుదేరి వస్తున్నాడు. చాలా శోధన ఉంది, ఎదురుగా మరణ భయం ఉంది. ఇప్పుడు ఈ రాత్రి ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్నన్నాళ్ళు దేవునికి భయభక్తులతోనే జీవించాడు. ఆయనే ఈయనకి కలలిచ్చాడు, ఆయనే ఈయనకి దర్శనాలు ఇచ్చాడు, ఆయనే ఈయనకి పొడలు గల మచ్చలు గల గొర్రెలను మేకలను పుట్టించేట్టు చేశాడు. ఇదిగో నేను నీ తండ్రి దేవుడను, నువ్వు బయలుదేరి వెళ్ళిపో బేతేలు దగ్గరికి అని చెప్పిన వారు కూడా ఆయనే. అంటే దేవుని ఎడల ఏమంటారు, కనెక్ట్ అయ్యే ఉన్నాడు కదా, దేవునికి కనెక్ట్ అయ్యే ఉన్నాడు కదా. అక్కడ తెలుస్తుంది కదా మనకి కనెక్ట్ అయ్యే ఉన్నాడు. ఇప్పుడు ఈ యబ్బోకు రేవు దగ్గర ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఓల్ నైట్ ప్రేయర్ చేస్తున్నాడు కదా, దేవునితో పెనుగులాడుతున్నాడంట.
పెనుగులాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఒక పెద్ద డ్యామేజ్ జరిగింది ఆయనకి. దేవునితో పెనుగులాడుతూ ఉంటే తొడ మీద కొట్టాడు ఆయనకి. తొడ గూడు వసిలిపోయింది ఆయనకి. అంటే తర్వాత నుంచి మీకు తెలుసో లేదో యాకోబు కర్ర పట్టుకుని కుంటుతూనే నడిచాడు తన జీవితకాలంలో. దేవుడు దెబ్బ కొట్టాడు ఒకటి, అది వసిలిపోయింది తొడగూడు. తరువాత నేను ఈ కర్రతోనే దాటాను అంటాడు ఆయన, కర్ర సహాయంతోనే. ఎందుకంటే ఆయనకి ఆ తొడగూడు వసిలిపోయిన తర్వాత నా కాలు కుంటిగా అయింది ఆయనకి. దేవుని దర్శనాన్ని పొందుకోవడానికి నీ యొక్క శరీరంలో ఒక భాగం అరిగిపోవడానికి కూడా నీవు సిద్ధంగా ఉండాలి. దేవుని దర్శనాన్ని పొందుకోవడానికి, దేవుని యొక్క కృపను పొందుకోవడానికి, దేవుని ప్రసన్నతను పొందుకోవడానికి ఈ సమయం త్యాగం చేస్తున్నాం కదా మనం. ఈ మన జీవితంలో ఈ సమయం అంతా త్యాగం అవుతుంది కదా. ఇది మనం త్యాగం చేసినట్లే. ఇంత సమయం చాలామంది అంటారు మనల్ని పిచ్చి వాళ్ళ కింద చూస్తారు, వెర్రి వాళ్ళ కింద చూస్తారు. ఏమీ 5 పైసలకి పనికి రాలేనటువంటి పని వీళ్ళు చేస్తున్నారని మన మీద ముద్ర వేశారు. ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు, ఎందుకు వచ్చేస్తారో తెలియదు. చాలామంది ఇలా అనుకుంటారు. వాళ్ళు ఇదిగో ఎంప్లాయీస్ ఆవిడ వచ్చారు ఈరోజు, మేమైతే ఎంప్లాయీస్ మీ జాబ్కి వెళ్తాం, మాకు అంత అవ్వదండి, మీరైతే ఖాళీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూర్చుంటారు అనుకుంటారు వాళ్ళ ఎంప్లాయీస్ మనల్ని. మీలో ఎంప్లాయీస్ వస్తున్నారు ఇక్కడికి, వ్యాపారస్తులు వస్తున్నారు. ఎందుకని? దేవుని మీద ప్రేమతో మనం ఇక్కడికి వస్తున్నాం. ఆయన మీద ఉన్నటువంటి ఇష్టంతో మన టైంని మనము దేవుని కొరకు ఖర్చు పెడుతూ త్యాగం చేస్తున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళగా 11 గంటల వరకు నిద్ర ఏమీ ఉండదు. వాళ్ళు మెడికల్ షాప్ కట్టేసరికి 11, 12 అవుతుంది. 3 గంటల ప్రార్థనకు లేస్తుందామె, మరలా అక్కడ వంట చేసుకుంటుందామె, తనకున్నటువంటి పిల్లలు, మగపిల్లలు. మరలా షాపు తెరుస్తుంది ఎర్లీ మార్నింగ్, మరలా చూసుకుంటుంది ఆవిడ, మరలా వస్తుంది. ఇది త్యాగం కాదా? త్యాగం కదా? అవుతుంది కదా, త్యాగమే కదా ఇదంతా. దేవుని కొరకు అది ఖర్చు. చాలామంది వండుకుంటారు, తింటారు, మధ్యాహ్నం ఆరాంసే నిద్రపోతారు, వాళ్ళకి కావాల్సింది వండుకొని తింటారు. మనకు వాళ్ళకు కొన్నంతగా కూర్చొని వండుకోవడానికి సమయము నిజంగానే లేదు. ఇది త్యాగం కాదా? మరి త్యాగం చేస్తున్నాం దేవుని యొక్క దర్శనం పొందుకోవడానికి. మరి అక్కడ యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడడానికి శరీరంలో ఒక పార్ట్ అరిగిపోయినా సరే పర్వాలేదు. హల్లెలూయా. అక్కడ ఏమైపోయింది? మధురముగా మార్చబడిపోయింది ఆయన జీవితం. గోత్రకర్తలన్నిటికీ కూడా హెడ్ అయిపోయాడు ఆయన. ఆయన యొక్క పేరుతో ఒక కంట్రీయే ఉంది. అదంతా జరగడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క ఆ శ్రమ, ఆయన యొక్క చేదులో ఆయనకేమైంది? ఒక మధురమైనటువంటి అనుభవాన్ని, అతడు ఒక దేవునితో పెనుగులాడే అనుభవాన్ని ఆయన పొందుకున్నాడు. యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడిపోయాడు. మామూలు విషయమా? మోసగాడు రాజకుమారుడిగా మార్చబడము మామూలు విషయమా? అది ఎక్కడి నుంచి పుట్టింది? అది ఆ చేదులోంచే పుట్టింది, ఆ కష్టంలో నుంచే పుట్టింది, ఆ శ్రమలో నుంచే పుట్టింది, ఆ పెనుగులాటలో నుంచే పుట్టింది. ఈరోజు శ్రమ ఉన్న వాళ్ళందరం కూడా ఇలాగే చెప్పాలి. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుని పోయాడని యోబు స్టేట్మెంట్ లాగా, దేవా ఈరోజు ఈ శ్రమ నాకు మేలు కొరకే వెళుతోంది. అవ్వచ్చు నా విధేయత ద్వారా తెచ్చుకున్నా, నా చేతకానితనం ద్వారా తెచ్చుకున్నా. శోధకుడు నన్ను చూసి నవ్వుతున్నాడు, మనుష్యులు నన్ను చూసి అపహాస్యం చేస్తున్నారు, భలే జరిగింది వాళ్ళకే అంటున్నారు, కానీ ఈ కిడిని నీవు మేలుగా మారుస్తావయ్యా. హల్లెలూయా. మార్చగల సమర్థుడైన దేవుడవు. నేను నీ ఎడల భయభక్తులు కలిగి ఉండుట నాకు నేర్పించు, ఈ శ్రమ కలుగుట నాకు మేలాయను. ఒక భక్తుడు ఇలా అంటున్నాడు అనమాట. పవర్ఫుల్ ఉపన్యాసాల కంటే రోగము ఉన్నటువంటి పడక ఎక్కువ విషయాల్ని నీకు బోధిస్తుంది అని. పవర్ఫుల్గా ఉండేటువంటి ఉపన్యాసాల కంటే ఒక వ్యక్తిని ఏది బాగా మారుస్తుందంట? రోగశయ్య మీద అతడు చాలా ఎక్కువ విషయాల్ని నేర్చుకోగలుగుతాడంట. ఆ పెద్ద పెద్ద ఉపన్యాసాలు మార్చలేనటువంటి వాడి యొక్క హృదయాన్ని రోగశయ్య అతడికి నేర్పిస్తుందంట. మరి అతనికి ఏది మేలు చేసింది? రోగశయ్య అతనికి మేలు చేసింది. ఆ తర్వాత వాడు స్వస్థపరచబడతాడు. అప్పుడు నేర్చుకున్న పాఠాలని జీవితాంతం గుర్తుంచుకుంటాడు. అప్పుడు ఏదో నేర్పిస్తాడు దేవుడు, లోబడతాడు. అతడు ఎలాంటి వాడో అతడు రోగశయ్య మీదే నేర్చుకుంటాడు. చాలా సందర్భాలలో భక్తులు ఇలాంటి ప్రవచనాలు అంటే కొన్ని కొటేషన్స్ అలా ఇస్తూ ఉంటారనమాట. నిజమే అనిపిస్తుంది అలాంటివన్నీ చదివినప్పుడు, విన్నప్పుడు. నిజమేనా? అప్పుడే నేర్చుకుంటారంట వాళ్ళు. అంటే శ్రమ కలిగినప్పుడే నీవేంటో నీకు తెలుస్తుందంట. శ్రమ కలిగినప్పుడే నీలో ఉన్న లోపాలు ఏంటో నీకు తెలుస్తుందంట. అప్పుడు నీకు నువ్వే ఇంకా సరి చేసుకోవడానికి నీవు ప్రయత్నము చేసుకోవడానికి శ్రమ నీకు మేలుకరంగా దేవుడు మారుస్తారు. ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే ఏ విధము చేతనైనాను ఆయన రాజ్యానికి నువ్వు చేరుకోవాలి. ఏ విధము చేతనైనాను నీవేంటో నీకు చూపించాలి ఆయన.
కాబట్టి కొన్ని శ్రమల గుండా వెళుతూ ఉంటే ఆ బంగారం నిన్నేం చేస్తుంది, ఆ అగ్ని నిన్నేం చేస్తుంది, వెలగల పాత్రగా, విలువైన పాత్రగా, విలువైన వస్తువుగా అది మారుస్తుంది. ప్రదమైన వస్తువుగా మారుస్తుంది. నేను అగ్ని తగలలేని పాత్రకి ఏ మాత్రమో విలువ ఉండదు, అది గౌరవం ఉండదు. అక్కడ బంగారం మట్టిలోనే అలా ఉండిపోతే దానికి ఏమాత్రం విలువ వచ్చి నెత్తి మీద ఎవరు కూడా దాన్ని పెట్టుకోరు. ఇంకా మనష్య అనేటువంటి ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు. హిజ్కియాకి రోగం వచ్చి తగ్గిన తర్వాత ఆయుష్కాలం దేవుడు పొడిగించారు కదా, అప్పుడు పుట్టినటువంటి కుమారుడు మనష్య. ఆయన ఏలన ఆరంభించాడు, చాలా కాలం ఏలాడు. ఆయన 12 ఏళ్లకే ఏలన ఆరంభించాడు. యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడంట. 55. మరి పాపి చిరాయువేమో. అస్సలు మంచోడు కాదు, అస్సలు మంచోడు కాదు. దేవుడు ఏ స్థలము గురించి అయితే యెరూషలేములో ఈయన నామము ఈ స్థలములో నిలవబడి ఉంటుంది, ఈయన 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 నామాన్ని నేను ఇక్కడ గొప్ప చేసుకుంటాను, అది నిలిచే ఉంటుందని ఏ స్థలము గురించి అయితే దేవుడు మాట్లాడాడో ఆ స్థలములో బలిపీఠాలు కట్టించాడు ఈ మనిషే. ఎవరికంటే దేవునికి కాదు, ఆకాశ నక్షత్రాలకి. ఆకాశ నక్షత్రాలకి బలిపీఠము కట్టించాడు అక్కడ. ఇవాళ అంత ప్రార్థన ఎందుకో కానీ ఈ మూఢనమ్మకాల గురించి, నక్షత్రాల గురించి, శకునాల గురించే ప్రార్థన చేశారు. మరి మీ ఇద్దరు ఎందుకు చేశారో అవన్నీ చేశాడు ఇక్కడ. మనషే శకునాలను చూశాడు, తన పిల్లలతో అగ్నిగుండాలను దాటించాడు, నక్షత్రాలకు బలిపీఠాలు కట్టించాడు, శకునాలు చూశాడు, మంత్రతంత్రాలు చేశాడు. అసలు దేవునికి ఏవేవి హేయకరమైనవో అవన్నీ చేశాడు. ఇంక ఇది అది అని ఏమీ లేదు, చెయ్యాల్సిందంతా చేశాడు. అలాగే ఆ యొక్క తన జీవితకాలంలో తన రాజుగా ఆయన కిరీటాన్ని ధరించుకున్నంతసేపు కూడా అలాంటి పిచ్చి పనులే చేశాడు. 33 2వ దినవృత్తాంతాలు ఒకసారి తెరవండి. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము. నేను 3వ వచనం నుంచి చదువుతున్నాను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠాలను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠము కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణలలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములను కట్టించెను. బెన్హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ ఫ్రెండ్షిప్ అంటండి. ఆయనకి ఎవరితో ఫ్రెండ్షిప్ చేశాడు. అందుకనే మన సహవాసం ఎవరితో చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉంటాను అనుక్షణం కూడా. మేము అలాంటివి ఏమీ పార్టిసిపేట్ చేయమండి. జస్ట్ మా కొలీగ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, జస్ట్ మా నైబర్స్ వాళ్ళు పిలిచారని అలా అలవాటైపోయింది. రోజు ఆవిడ చాలా మంచివాడు, అవన్నీ చేస్తారు కానీ అసలు మంచి హార్ట్ అండి అని చెప్తూ ఉంటాం. ఎవరితో సాంగత్యం అంటే ఈయనకి అలాంటి వాళ్ళతోనే, సోది చెప్పే వాళ్ళతోనూ, కర్ణపిశాచ తంత్రాల వాళ్ళతోనూ, ఎవరెవరితో అలాంటి వాళ్ళందరితో కూడా సాంగత్యం, ఫ్రెండ్షిప్ చేశాడంట. ఫ్రెండ్షిప్ చేస్తూ యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించాడంటండి. ఆయన ఇశ్రాయేలీల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రమును అంతటినీ అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను ఖాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలీలను నేను ఇక తొలగింపనని దావీదుతో అతని కుమారుడైన సొలొమోనుతో దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టలేదు. ఏమైతే దేవుడు మోషేతోనూ ధర్మశాస్త్రంలోనూ కొన్ని కాషన్స్ ఇచ్చారో దేవుడు అసలు ఆ మాటల్ని లక్ష్య పెట్టలేదంట. అనవసరం అతనికి. మోషే ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టలేదు, దేవుడు ఆజ్ఞలను లక్ష్య పెట్టలేదు, ఎవరిని లక్ష్య పెట్టలేదు అతను. ఇలాంటి పనులు చేసి కర్ణపిశాచ తంత్రాలు, సోదె, నక్షత్రాలు, వాటి ఏమంటారు శకునాలు, ఈ మంత్రాలు, మరి ఏమి అంత ఇష్టమైపోయిందో అతనికి మనకు తెలియదు. కానీ అప్పుడు దేవుడు 10వ వచనంలో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. చూడండి అక్కడ, యెహోవా మనష్షేకు అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గకపోయేరి. ఎలా పంపిస్తారు దేవుడు వర్తమానాలు? సేవకుల ద్వారా. నువ్వు తప్పు చేస్తున్నావు, చూడు మీ పిల్లల్ని చక్కబెట్టుకో, మీ పిల్లలు మంచిగా లేరు, మీరు మంచిగా లేరు, నీ హార్ట్ మంచిగా లేదు, నువ్వు సరి చేసుకో అని చెప్తే ఈ రోజుల్లో తప్పు. ఇదే జరుగుతుంది ఇక్కడ. మనిషే కూడా దేవుడు ఎలా చెప్తాడో మరి అలాగే చెప్తాడు.
అప్పుడు విననొల్లని వాళ్ళు ఏమైపోతారు? మనశ్శేకి పట్టిన గతి పడుతుంది. దుష్టుడికి అప్పగిస్తాడు దేవుడు. దేవుడు అప్పగించడు, జస్ట్ దేవుడు సైడ్ అవుతాడు అంతే. దుష్టుడు వస్తాడు అక్కడికి. మనశ్శేకి కబుర్లు పంపించారంట దేవుడు సేవకులతో, అయినా సరే ఆయన చెవి యొగ్గలేదు. అంటే వినిపించుకోలేదని అర్థం అండి. ఇక్కడ వినిపించుకోలేదు అని అర్థం. కాబట్టి యెహోవా ఏం చేశాడంటే ఇప్పుడు అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను డైరెక్ట్ అయిపోయాడు. ఇంకా దేవుడు ఆయనే పంపించాడు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు ఆయన హ్యాండ్ లేకుండా ఎక్కడ ఏది కూడా ఎవరి జీవితంలో కూడా జరగదంతే. ఇక్కడ ఏం చేశారంటే ఆయన అష్షూరు రాజుని వీళ్ళ మీదకి రప్పిస్తే ఎంత సిగ్గుచేటంటే, ఇంత గొప్ప రాజుని సరిగ్గా బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద ఇనుప సంకెళ్ళు వేసి, అష్షూరు రాజులు ఎవరినైనా జయిస్తే అలాంటివే చేస్తారు వాళ్ళు అంటే ఇక్కడ వరకు కట్ చేస్తారనమాట వస్త్రాలని, వెనక బ్యాక్ సీట్ సగం కనిపించేట్టు. అంటే అవమానం అది అవమానం. అలాగా బట్టల్ని చింపి వాడు రాజే కానీ చక్రవర్తే కానీ వీళ్ళ నెగ్గారు అని అంటే మాత్రం నడి రోడ్డు మీద గొలుసులు కట్టి వాళ్ళ ఎదర గుర్రాల మీద వెళుతూ వాడిని ఈడ్చుకుని వెళతారు. అలా ఆ స్థితికి మనశ్శే వచ్చాడు. ఎంత గొప్ప రాజు కొడుకు. హిజ్కియా ఎంత సంపాదించాడో మీ అందరికీ తెలుసు. దేవుడు ఆయన ఆశీర్వదించిన తర్వాత నలువైపుల నుంచి కూడా రాజులు వచ్చి చూసేంత సంపద, అది మామూలు సంపద కాదు. ఎగ్జిబిషన్ పెట్టాడు హిజ్కియా. తనకిచ్చినటువంటి సంపదని ఎగ్జిబిషన్ పెట్టాడు. ఎగ్జిబిషన్ అందరూ రాజులు వచ్చి ఎగ్జిబిషన్ చూస్తూ అన్నారు, బా ఎంత గ్రేట్ నువ్వు, అసలు నీకు అసలు ఇంతటి సంపద, ఇంతటి విలువైన సొత్తు, ఎన్ని కంట్రీల నుంచి వచ్చినటువంటి విలువైనటువంటి ఆభరణాలు, ఇవన్నీ నిజంగా యు ఆర్ గ్రేట్ అని అనగానే అవునవును అన్నాడు హిజ్కియా. ఇదంతా నాది కాదయ్యా, నా దేవుడే నాకు ఆయుష్కాలం ఇచ్చాడు, నా దేవుడే నాకు సంపదనిచ్చాడు, నా దేవుడే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజుల యొక్క హృదయాలను మరి నా వైపు త్రిప్పి కప్పాన్ని కట్టేలాగా చేశాడు అని చెప్పాలి కదండి. నిజమేనా కాదా? ఆయుష్కాలం ఎవరిచ్చారు హిజ్కియాకి? చెప్పి మరీ ఇచ్చాడు ఆయన. మనకంటే చెప్పలేదేమో, ఆయనకి చెప్పి మరీ ఇచ్చాడు దేవుడు. అలాంటిది ఆయన గనపరచలేదు అక్కడ. మరలా దేవుడు సేవకులను పంపించి, హిజ్కియా నువ్వు దేవుణ్ణి గనపరచకుండా గర్విష్ఠువు అయిపోయావంటే పర్వాలేదులే అన్నాడు. అప్పుడు అయ్యో ఈ శాపమంతా ఇలా కంటిన్యూ అవుతుంది, నీ పిల్లలకు వస్తుందంటే ఓకే అన్నాడు. ఇప్పుడు అదే జరిగింది అక్కడ. వీడు అంతకంటే అంటే ఏమైంది, అక్కడే ఎంటర్ అయిపోయాడు దుష్టుడు. వాళ్ళ పిల్లల దగ్గరికి ఎంటర్ అయిపోయాడు. చూసారా? మరి అందుకనే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను నేను. నువ్వు సరిగా లేకపోతే, నీ క్యారెక్టర్ సరిగా లేకపోతే, నీ బిహేవియర్ సరిగా లేకపోతే, నువ్వు ప్రతిదాన్ని టేక్ ఇట్ ఈజీ తీసుకుంటావు. ఏం పర్లేదులే, పర్లేదు చర్చ మానేయండి, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదులే అలాగే అంటారు పాస్టర్ గారు. ఏం పర్లేదులే మనం చెప్పకుండా చేసేద్దాం, ఇవి జరుగుతాయి, క్యాజువల్గా మీరు చేస్తారు, ఏం పర్వాలేదని దగ్గరే ఎంటర్ అవుతాడు వీడు. నువ్వు ఎప్పుడైతే ఏం పర్వాలేదంటావో, దేవుడు ఇది పర్వ ఉంది అని చెప్తున్నాడు. కొన్ని విషయాలు ఇక్కడ ధర్మశాస్త్రాన్ని నువ్వు ఫాలో అవడంలో పర్వ ఉంది, నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించుటలో జాగ్రత్తలు ఉన్నాయి, అవన్నీ ఏం పర్వాలేదని తీసుకున్నాడు అంటే ఈయన. ఏం పర్వాలేదని నువ్వు తీసుకున్నావే, అందుకే నేను ఇన్వాల్వ్ అవుతాను అన్నాడు ఆయన. ఇన్వాల్వ్ అయ్యాడు, హెచ్చరించాడు, లోబడలేదు. ఇప్పుడు ఈ మనశ్శే పూర్తిగా అష్షూరు రాజు చేతిలోనికి రాజును సింహాసనం మించి దించి పిరుదుల వరకు బట్టలు కట్ చేసి ఆ చేతులకి కాళ్ళకి ఇనుప సంకెళ్ళు వేసి నడి వీధిలో నడిపించుకొని తీసుకుని వెళ్ళి అసలు ఏ ఫెసిలిటీ లేనటువంటి జైల్లో ఉంచారు మనశ్శేని. అన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇక్కడ 55 years అని రాస్తున్నాను కదా నేను. యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు పోయినటువంటి ఈయన ఎన్ని సంవత్సరాలు జైల్లో మగ్గుతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలన్నీ మీకు గుర్తొస్తాయి. శ్రమ కలుగుట నాకు మోషే యొక్క మధురమైన చేదు జలాలలో మోషే యొక్క మధురమైన కొమ్మ, అదే ఔషధము, అగ్ని లేనిదే బంగారు పాత్ర లేదు, ఇవన్నీ ఇప్పుడు మీకు గుర్తొచ్చేసేయాల. ఇప్పుడు మనశ్శేకి బంగారు కిరీటం మేలు చేసిందా, ఇనుప గొలుసులు మేలు చేశాయా? ఇనుప గొలుసులు దేవుణ్ణి జ్ఞాపకం వచ్చేట్టు చేశాయి. హల్లెలూయా. ఇనుప గొలుసులు దేవుణ్ణి జ్ఞాపకం వచ్చేట్టు చేసి మొర్రపెడుతున్నాడు. చూడండి అక్కడ అతను ఈ ఇనుప గొలుసులు మనశ్శే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని 11 మధ్యలోంచి చదువుతున్నానండి. మనశ్శే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకుని గొలుసులతో బంధించి అతన్ని బబులోనునకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని
తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా మరి తగ్గింపు ఏదో ముందుండొచ్చు కదా. శ్రమలో ఎవరైతే వెళుతున్నారో మనందరికీ ఇవన్నీ పాయింట్స్ అవసరం అండి. ఎప్పుడైతే మనల్ని మనము బహుగా తగ్గించుకుంటామో ఇమ్మీడియట్ ఆన్సర్ వస్తుంది. ఆ గర్వం ఉండడం వల్లే నీ బ్రతుకు ఇలా ఉంది ఈరోజు. గర్విష్ఠులకు దేవుడు చాలా దూరంగా ఉంటాడు, పారిపోతాడు. ఆయన దూరం నుంచే గమనిస్తాడు, విడిచిపోతాడు. ఆ ఇంట్లో ఉండడు, మీ దగ్గర ఉండడు. ఆయన మీ దగ్గర అనేకంటే మన దగ్గర ఉండడు. ఎవరికి గర్వం ఉంటే వాళ్ళ దగ్గర ఉండడు ఆయన. ఇప్పుడు ఏం చేశాడు పాపం, మరి తగ్గించుకోకపోతే ఏం చేస్తాడు, ఇంకా బహుగా తగ్గించుకొని ఇప్పుడు ఏం చేశాడు, ప్రేయర్. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే వెంటనే విన్నారండి. దేవుడు హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు అంటే నేను అదే ఇప్పుడు మధురమైనటువంటి జలముగా మార్చబడిపోయింది. ఆ యొక్క చేదైన జీవితం ఇదే. ఈ శ్రమ అతనికి మధురముగా మార్చే కొమ్మగా మార్చబడిందండి. ఈ శ్రమ అతని అంటే కొమ్మ, ఈ శ్రమ అన్నమాట. ఇప్పుడు అలా మార్చబడిపోయింది. చూసారా ఇప్పుడు ఎంత బాగుందో కదా. ఆ శ్రమ రావడం బాగుందా లేదా మనుష్యకి? అలాగే నశించిపోయేవాడు, అలాగే గర్విష్ఠగా ఉండేవాడు, అలాగే తన జనరేషన్స్కి ఇలాంటి చేదునే అతను ఇచ్చేవాడు. ఇప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే, ఎవరైతే దేవుని ఎడల భయము భక్తి కలిగిన వారు ఉంటారో మీ జీవితంలోనికి వచ్చినటువంటి శోధన శ్రమ వేదన అది దేవుడు మంచికే చేశాడు అని నీవు నమ్మాలి. ఆ చేదును దేవుడు మంచిగా మార్చేస్తాడు అని నేను చెప్పింది కూడా నీవు నమ్మాలి. ఈరోజు నీ జీవితంలో అది రావడం, శ్రమ కలుగుట నాకు మేలు అయ్యింది అని హార్ట్ఫుల్గా నువ్వు చెప్పగలగాలి. లేకపోతే నేను లొంగను దేవా అసలు, లేకపోతే నేను లోబడేవాడినే కాను నేను అసలు, లేకపోతే నా తల వేరే దగ్గర ఉంటుంది, నా కళ్ళు ఇంకో చోట ఉంటాయి అని నీకు కలగాలి. అది నీ మనస్సాక్షి నీ గురించి నీకు చెప్పాలి. మీలో చాలామంది ఇది చెప్పలేరు కదా. మీరు చాలా ఈజీగా తీసుకుంటారు. బలిపీఠం వెరీ ఈజీ మీకు, ఆ పోడియం చాలా ఈజీ మీకు, అవన్నీ ఈజీ. దేవుడు మందిరంలో ఉన్న ప్రతి వస్తువును కూడా ప్రతిష్ఠించుకుంటాడంట. చాలా చోట్ల అందరూ పోడియం మీదకి ఎక్కేసి పాటలు పాడేస్తుంటారు. మామూలుగా పిల్లలు పెద్దలు ఎవరు పాట పాడాలన్నా అక్కడికి వెళ్ళిపోతుంటారు పాస్టర్ గారి ప్లేస్లోనికి. అలాంటి చోట ఇంకా అక్కడేమీ ప్రత్యేకతలు ఉండవు. ఇంకా ఆయన కూడా ఇంకేం తీసుకోరు దాన్ని. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని ప్రత్యేకంగా ఎంచుతామో ఆయన ప్రత్యేకంగా చూస్తాడు దాన్ని. నేను ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుని ప్రత్యేకమైన దాన్ని నేను సమర్పించుకుంటానో ప్రభుకి, ఆయన నన్ను ప్రత్యేక దానిలాగా చూస్తాడు. లేదయ్యా నేను అందరి దానను, నాకు అలాంటి ప్రత్యేకతలు ఏమీ లేవు, నాకు ఆ దేవుడు సమానమే, ఈ దేవుడు సమానమే, వాళ్ళు సమానమే, నాకు ఏ జాతి వారైనా సమానమే, నాలో ఏం ప్రత్యేకత ఏమీ లేదు, నేను ఎప్పుడు అందరితో సమానంగా ఉంటాను యేసయ్యా అంటే ఓకే, నేను కూడా నిన్ను అందరితోనూ సమానంగా చూస్తాను తప్ప నిన్ను ముడితే నాకు కనుగొని ముట్టినట్లు నేనే ఫీల్ అవను. అర్థమవుతుంది కదా. నేను అలాగే చూస్తాను. ఇవి దేవుని థీరీస్ అండి, బైబిల్లోవే చెప్తున్నాను మీకు. నేను అసలు అవుట్ ఆఫ్ బైబిల్ నేనేం మాట్లాడట్లేదు. నిన్ను ఎవడైనా ముట్టుకుంటే నాకు కనుగుడ్డును ముట్టినట్లని ఎప్పుడు చెప్తాడు? నీవు ఆయనకి ప్రతిష్ఠితుడు అయినప్పుడు. అందరి ఎడల ఎందుకు చెప్తాడు ఆయన? నీవు ప్రత్యేకమైన దానవు నాకు అని అందరినీ చెప్పడు, ప్రత్యేకమైన వారినే చెప్తాడు ఆయన కొన్ని విషయాలు. ఈ మనస్సే ఏం చేశాడు? నేను కింగ్, నేను లోబడ్డమేంటి, చస్తే రాజులాగా చేస్తా, బ్రతికితే రాజులాగా చేస్తా, నువ్వు నన్ను చంపే ఈరోజు అని అడిగిన రాజులు చాలామంది ఉన్నారు. రాజు ఒకవేళ పట్టబడిపోతే అతను ఏమంటాడంట? నేను చచ్చినా రాజునే, బ్రతికినా రాజునే, పొడిచే నన్ను అంటాడంట. అహం అది, గర్వం అది. అక్కడ మన బైబిల్లో చెప్పట్లేదు, మామూలు హిస్టరీలో చెప్తాను. చరిత్రలో కూడా అలా మాట్లాడతారు. అలెగ్జాండర్ ది గ్రేట్ మన కంట్రీకి వచ్చినప్పుడు ఒక రాజు అలాగే చెప్పాడంట, నన్ను చంపే కానీ నేను మాత్రం తల కింద కొంచెం అంటే నువ్వు రాజురా అని వదిలేశాడంట. అంతే, అది నీకు రాజు లక్షణాలు ఉన్నాయని వదిలేశాడంట అక్కడ. అది లోకానుసారమైన మనుషులకు అది ఓకే, సహజమే. దేవుడి దగ్గర అలా అవ్వదు. ఆయన దగ్గర తగ్గించుకోవాలి మనం. పౌరుషం ఎక్కడ ఉండాలంటే పాపము చేయకుండా ఉండే ప్లేస్లో పౌరుషం ఉండాలి. ఇలాంటి ప్లేసెస్లో మనకి తగ్గింపు ఉండాలన్నమాట. దేవుని దగ్గర ఎవరైతే సరెండర్ అవుతారో, తగ్గించుకుంటారో, తగ్గించుకున్నట్లు నటించడం కాదు, తగ్గించుకున్నట్లే ఉండి మొహం మార్చుకోవడం కాదు. ఇప్పటికీ నేర్చుకోకపోతే ఇంకెందుకు ఫ్యామిలీ బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ మీకు? అది ఫ్యామిలీ బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ అంటే మనం అందరం మంచి అట్టహాసం బట్టలు వేసుకొని వచ్చేసి షో ఆఫ్ ఇచ్చేసి ఏదో పాస్టమ్మ గారు తైలము అభిషేక్ నో
ఉపవాసముతో రండి. ఆ రోజు నా కుటుంబానికి విడుదల కావాలయ్యా, నా కుటుంబం తరతరాలకి దీవెనకరంగా ఉండాలయ్యా, నా బిడ్డల బిడ్డలు నీ సాక్షులుగా ఉండాలయ్యా. మా జీవితాలు ఏవో అయిపోయినాయి, కానీ ఇక మీదట ఈ రోజు నుంచి నా కుటుంబము నీకు ప్రతిష్ఠితము, నా బిడ్డలు నాయనా నీ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించాలి, నీ దీవెన అనుభవించాలి, నీ మేళ్ళు అనుభవించాలి. ఇది కాన్సెప్ట్, నా యొక్క ఫ్యామిలీ బ్లెస్సింగ్ కాన్సెప్ట్ నాది. అది ఎవరు ఎలా వస్తారో నాకు తెలియదు, నా కాన్సెప్ట్ అది. మీరు ఆ రోజు ఎలా వచ్చారో అలాగే రిసీవ్ చేసుకుని వెళ్తారు. ఆ రోజు మీరు హృదయంలో ఏం వాంఛించుకుని వస్తారో మీ భర్త రాలేదు, మీ బిడ్డలు రాలేదని ఏం బాధపడద్దు, మీరు రిసీవ్ చేసుకుని వెళ్తారు. ఒక్కరుంటే చాలు కుటుంబంలో, నేను ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆయన. ఒక్కరుంటే చాలు. యోనా ఒక్కడే ఉన్నాడు, అతడి వల్ల నష్టం వచ్చింది. అలాగే ఒక్కరున్న కుటుంబాలలో దీవెన కూడా ఇచ్చాడు దేవుడు. నీ వలన ఈ కుటుంబం అంతా కూడా ఆశీర్వదిస్తున్నాను నేను అన్నాడు దేవుడు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు ఆ రోజు డిప్రెస్ అవ్వద్దు, అలాని వీళ్ళు రాలేదని గొడవలు పెట్టుకోవద్దు, లేకపోతే వాళ్ళనే తలంచుకుంటే ఇక్కడ వాళ్ళని కూర్చుని ఏడవద్దు, వాళ్ళని తలుచుకుని ఏడవద్దు, ఇక్కడ అసలు ఏడవద్దు. మీరు రిసీవ్ చేసుకునే పనిలోనే ఉండండి. మీ అందరికీ అదొక క్లారిటీ ఇస్తున్నాను. తగ్గించుకోవడం అంటే ఇది మనస్సే. ఇక ఎంత తగ్గించుకున్నాడో మనకు రాయబడి లేదు కానండి, దేవుడు ఆనర్ చేసి అంత తగ్గించేసుకున్నాడండి. మరి ఏం చేశాడో పాపం మనకు తెలియదు. రాయించాడు దేవుడు, తనను తాను తగ్గించుకొని. ఆయన ఎప్పుడైతే మొర్ర పెట్టాడో, చాలా ఇయర్స్ ఉన్నాడు అక్కడ ఆ యొక్క చెరలో. అయితే తనను తాను తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు. ఏమండి ఇది ఏమన్నా పాజిబుల్ అయిన విషయమా? అష్షూరు రాజు చెరలో పట్టుకుని ఒక రాజును తీసుకుని వెళ్ళిపోయాక ఎలాంటి మరలా యెరూషలేము అసలు సింహాసనాన్ని అధిష్ఠించాడు అంటే ఇక్కడ నీకు అర్థం అవ్వాలి, ఎలాంటి అసాధ్యమైన కార్యాన్నైనా, హల్లెలూయా, ఎలాంటి అసాధ్యమైన కార్యాన్నైనా, శత్రు చెరలోనే నువ్వు కూరుకుపోయి ఉన్నా దేనినైనా ఆయన నీ తగ్గింపుతో చేసేస్తాడు అంతే. హల్లెలూయా. రూతుకి ఎందుకండి అంత హెచ్చింపు వచ్చింది? తగ్గింపు. ఎస్తేరుకి ఎందుకండి అంత హెచ్చింపు వచ్చింది? హార్ట్లో నుంచి తగ్గింపండి. పైన నటించొద్దు ఎవరు కూడా. ఎంత తగ్గించుకొని మనస్సే ప్రార్థన చేయగా ఇనుప సంకెళ్ళు ఆయనకి మధురమైనటువంటి జలాల్ని తీసుకొచ్చేసినాయి. హల్లెలూయా. ఈరోజు అందుకే మీరు ఎవరెవరైతే ఏ శ్రమలో ఉన్నారో ఈ శ్రమ మీ మేలుకే కానీ మీ కీడుకి ఎంత మాత్రం కూడా కానే కాదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నానని యోబు చెప్పి యోబు కూడా అలాంటి బ్లెస్సింగే రిసీవ్ చేసుకున్నాడు. ఆయన శ్రమకాలంలో చాలా మంచి దర్శనాలను చూశాడు. ఆయన డబల్ పోర్షన్ బ్లెస్సింగ్ని రిసీవ్ చేసుకున్నాడు ఆ శ్రమ వల్ల. మరి ఈ రోజు వరకు అదొక గ్రంథమే మన ముందర ఉంచాడు ఆయనకు వచ్చిన శ్రమ వలన. ఇన్ని ఆధిక్యతలు తూర్పు దేశంలో ఉన్నటువంటి అందరికంటే చాలా న్యాయవంతుడు, నీతిమంతుడు కదండి. అలాంటి పేరుతో ఆయన బుక్ రాయబడిపోయింది. అలాంటి ఘనత యోబు జీవితంలోనికి వచ్చింది. పౌలు గారికి 3 రోజులు గుడ్డివాడైపోయాడు ఆయన. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన తర్వాత, ఆయన కంటి జబ్బు ఉందని చరిత్రకారులు చెప్తారు. ఆయనకి కళ్ళు సరిగా కనిపించవు, మసకగా ఉంటాయి. ఆయన రూపుకు కూడా అందమైన వాడు కాడు, పొట్టిగా ఉంటాడు, కొంచెం రూపం తక్కువ. పౌలు గారికి అపోస్తలుడు ఆయన అంటే శిష్యుడు కాదు, ఆయన తర్వాత మార్చబడ్డాడు. ఆయన యేసయ్య శిష్యులలో డైరెక్ట్గా ఫిజికల్గా శిష్యుడు కాదు ఆయన, కానీ శిష్యులు చేసే పని కంటే అధికంగా చేసిన వాడు పౌలు గారు. ఆ శ్రమ ఆయనకి మేలు. ఆయనకి ఆ యొక్క గురుడితనం ఏం చేసిందంట, ఒక సేవకుడు వచ్చి ఆయన తల మీద చేయి పెట్టినప్పుడు ఆయన కనులలో ఉన్న పొరలు రాలిపోయి నూతనమైనటువంటి డైమెన్షన్లోనికి ఎంటర్ అయిపోయి మత ఛాందసవాదం పోయి దేవుని యొక్క కృప ద్వారా రక్షణలోనికి వచ్చేసాడు ఆయన. హల్లెలూయా. రక్షణ మార్గంలోనికి వచ్చేయడానికి ఆ శ్రమ ఆయనకి కారణమైందంట. ఇంతే. ఇంకా అలా అనేక మంది భక్తులను మనం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే గొప్ప కార్యాలు మనకి కనబడతాయి ముందు. అంతే తప్ప స్వనీతి మనం ఇలా కలిగి ఉండకూడదు అని చెప్తున్నాను. ఒక సేవకులు వచ్చి మీకు ఇది మీ తప్పు అని చెప్పినప్పుడు మీరు రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు వీలైతే. వీలు అవ్వకపోతే ఇది నాకు వీలు అవ్వట్లేదని ఏడవండి దేవుడి దగ్గర. ఇంకా సరి అవ్వకపోతే సేవకులకు చెప్పి ప్రార్థన చేయించుకోండి. మిమ్మల్ని ఎలా తగ్గించుకుని ఉండమన్నారో అలా ఉండాలి తప్ప ఇంకా అసలు మళ్ళీ రెచ్చిపోయి మళ్ళీ హెచ్చిపోయి లోపల ఇంకోటి బయట ఇంకోటి పెట్టుకుంటే సాతానుడే డైరెక్ట్గా మీలో నివాసం ఉంటాడు. ఇంకేం ఉండదు, మనకి లైఫ్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు అనే మాట కరెక్ట్. లైఫ్ కాదు, ఏముండదు మనకి, ఫ్యూచర్ ఉండదు ఇంకా. కాబట్టి మనం అలాంటి ఏమొద్దు. ఈరోజు శ్రమలో ఉన్న మనం అందరం ఎవరెవరి జీవితాల్లో ఏ శ్రమ వచ్చిందో, ఏ కీడొచ్చిందో, ఎలా మనం ఏ మార్గం గుండా వెళుతున్నామో ఆ శ్రమలో కొలిమిలో నువ్వు కార్చబడుతున్నప్పుడు నమ్మకంగా ఉండు.
అంతం వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళకి దీవెన ఇస్తాడంట ఆయన, కిరీటం ఇస్తాడంట ఆయన, ఆయన అద్భుతాలు చేస్తాడు. అలానే మనం చచ్చిపోయే వరకు ఈ శ్రమ ఉంటుందా అంటే ఉండదండి. ఎప్పుడైతే నువ్వు కంప్లీట్ సరెండర్ అయిపోతావో దేవుని దగ్గర, ఎలాంటి శ్రమలో నుంచి అయినా దేవుడు నిన్ను బయట తీసేస్తాడు. ఎలాంటి కొలిమిలో నుంచి ఇంకెక్కువ కాలిపోతున్నావు అంటే ఇలా పైకి తీసేస్తాడంతే ఆయన. తగినంతే నీకు ఆ టెంపరేచర్, ఆ తర్వాత ఆయన నిన్ను బయటకు తీసి నిజంగా సువర్ణంగా ఆయన నిన్ను చేసి ఆయన వాడుకుంటాడు. నువ్వు వాడబడాలని ఆలోచన నీకుంటే, వాడబడాలని ఆలోచన నీకుంటే పరిశుద్ధమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి, నీకు వందనాలు ప్రభా. ఎందరైతే యూట్యూబ్లో మెసేజ్ చూస్తున్నప్పుడు శ్రమలలో వాళ్ళు నాయన ఏడవబడుతున్నారో, కాల్చబడుతున్నారో, బాధలలో, బంధకాలలో, రోగాలతో ఉన్నారో, ఆ రోగశయ్య వాళ్ళకి పాఠాలు నేర్పిస్తుందో, ఈరోజు ఈ వర్తమానము ద్వారా ఇదిగో వారు మధురమైనటువంటి జలాలను సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి ఆ యొక్క చెట్టు కొమ్మవలే ఆ శ్రమ ఉందని భావించి ప్రభువా ఈరోజు నీ యందు నమ్మిక ఉంచి తమను తాము తగ్గించుకొని పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నీ తట్టు తిరిగిన ఎడల నీవు గొప్ప కార్యాలు జరిగిస్తావయ్యా. యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడినట్లు మీ కొరకు మేము ఉపయోగపడుట అయా మా జీవితాలలో సజీవ యాగాలుగా మా జీవితాలను సమర్పించుకొని సమయమనక అయా నీ సన్నిధానంలో కూర్చొని మొర్రపెట్టుచుండగా ప్రభువా మా ఈ ప్రయాస వ్యర్థము కానే కాదు ప్రభా. ఈ లోకానికి మేము వెర్రివారము కానీ మా దేవునికి మేము వెర్రివారము కానే కాము ప్రభా. అద్భుతాలు జరిగించండి అయ్యా, ఆశ్చర్యాలు జరిగించండి అయ్యా, సూచక క్రియలు జరిగించండి అయ్యా, మహత్ కార్యాలు జరిగించండి అయ్యా, ఆత్మకార్యాలు జరిగించండి అయ్యా. వినువారు అందరూ వారి హృదయాలు తేలికపరచబడి ఆ శ్రమ మాకు మేలైందని సాక్ష్యాలు పలకాలయ్యా. వారు విడిపించబడుదురుగాక, వారు విడిపించబడుదురుగాక. తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసిన అయ్యా మనశ్సేవలే ఆశీర్వాదము పొందుకొందురుగాక. దేవుడు జ్ఞాపకము చేసుకొనుగాక. ప్రభువా నాయన నిజంగానే కొన్ని సంవత్సరాలుగా ఒకవేళ ఎడవబడుతూ ఉంటే అన్ని సంవత్సరాల తరతరాలకి దీవెనకరంగా వారు మార్చబడుదురుగాక. దేవ విడుదల కలుగునుగాక. దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. మేము నమ్ముచున్నాము దైవమా, ఆత్మకార్యాలు జరిగించమని దేవా ఈ మాటలన్నీ మా వినికిడిలో దీవించమని నీ కృపగల హస్తానికి వినుచిన వారిని మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అతి మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్.